అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఆమదాలవలస పట్టణం శ్రీహరిపుర గ్రామంలో ఇటీవల జరిగినటువంటి చిట్టీల వ్యాపారి దౌర్జన్యంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఆమదాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయంలో కొన్ని విషయాలు అయితే ఇంకా అందులో నమోదు సరిగా కాలేదని, అదేవిధంగా ఆ నమోదు చేసిన విషయంపై ఈరోజు కూడా ఎటువంటి విషయాలు కూడా వెలువడలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మొన్న సోమవారం నాడు ఎస్పీ గ్రీవెన్స్ సెల్కి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. అయితే గ్రీవెన్స్ సెల్కి ఫిర్యాదు ఇచ్చిన ఆ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు ఏం ఫిర్యాదు ఇచ్చారు, ఎంతకీ అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, అసలు గ్రీవెన్స్ సెల్కి మీరు ఫిర్యాదు చేశారు, అసలు ఎందుకు గ్రీవెన్స్ సెల్కి ఫిర్యాదు చేశారు? ఇంతవరకు సార్ అతని పేరు చర్యలు తీసుకోలేదు సార్. సౌదరి అప్పలనాయుడు గారికి, బోరద గోవిందరాజులు కానీ, తర్వాత బొడి రమణ కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దాంట్లో మాత్రం బొడి బంధువు అని రాశారు, కానీ బంధువు అతని పేరు మాత్రం బొడి అతను వరద గోవిందరాజులు పేరు తీసి ఎస్పీ గారికి మిగతా మాత్రం సోమవారం గ్రీన్ సెల్లో పెట్టాము. మేము పెట్టి కూడా చెప్పారు సార్, ఇలా జరిగింది సార్, మాకు తగిన ఇంతవరకు పోలీసులు కూడా వాళ్ళు ఎటువంటి పై చర్యలు కూడా తీసుకోలేదు సార్, అరెస్ట్ కూడా చేయలేదు. వాళ్ళు ముగ్గురు కూడా అరెస్ట్ కూడా చేయలేదు, ఏ వారెంట్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు సార్. మాకు కూడా బెదిరింపు చర్యలు వస్తాయి సార్, మాకు ఇది అనేసి మేము వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఆ లోపల ఏది చెప్పబోయి మా వాళ్ళు అక్కడ పడిపోయి కూడా డాక్టర్కి పిలిపించి వారి స్టేట్మెంట్ కూడా మా తీసుకున్నారు సార్. ఇంతవరకు మాకు చర్యలు కూడా ఇంతవరకు కనీసం రేపు అలా కాలయాపన చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ మాత్రం చేయలేదు సార్. అది ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్లో పూర్తిగా ఆయన పేర్లు కూడా బంధువులను రాశారు, కానీ రాశారు కానీ వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలేదు సార్. చెప్పండి, మీరు కూడా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారా? నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, తప్పాను, నాకు ఒంట్లో బాగలేక. ఆ ఎస్పీ ఆఫీస్ గారు మేము పెట్టిన అప్లికేషన్ కూడా అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు, ఎస్ఐ గారికి. ఫోన్ చేసిన వేళ మరి ఏడు చెప్పారనేది కూడా మనకు తెలియదు. ఒక్క చౌదరి అప్పలనాయుడు మీదే కేసు రాశాడు, కానీ బొడిగి రమణ మీద కాదు. ఆ తర్వాత వరద గోవిందరాజుల మీద కూడా ధర్మపరమాడిది, అసలు ఆడి మీద ఇవ్వలేదు. కానీ చౌదరి అప్పలనాయుడు వరద బంధువనే రాశాడు. ఆడి మీదే మాకు కంప్లైంట్ ఇచ్చి ఆడి మీదే మాకు అన్నీ చేసి అన్నీ కూడా ఆడే చేశాడు. ఈ రాత్రి శనివారం నైట్ వచ్చి మీ ముగ్గురికి కరెంటు స్తంభానికి కట్టి వసూలు చేస్తాము, మీ ఇల్లు ఎలా వేస్తాము, రేపు తెల్లవారులేసిన నుంచి కారు మీద వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని మాకు బెంగ పెట్టించారు. బెంగ వల్ల నా కొడుకు ఎందుకు నా ఈ జీవితం అనేసి, నా కొడుకు అంటేమో గడ్డి మందు తాగేసి 11:30 ప్రాంతంలో గడ్డి మందు తాగేసి చనిపోయాడు. మాకు దిక్కుముక్కు లేదు, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పోలీసులు ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు, ఎవరిని కూడా చర్య తీసుకోలేదు. అందుచేతన మేము ఇన్ని బాధలు పడుతున్నాం. మాకు కూడా ఎందుకులా ఈ జీవితం, మేము కూడా ఆ గడ్డి మందు వేసుకొని చనిపోతాము, మరెందుకు న్యాయం చేసుకున్నప్పుడు అనేసి మాకు కూడా మరి లేదు, ఉండాలని కూడా లేదు, చచ్చిపోవాలని ఉన్నది. దీనివల్ల మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ మేనల్లుడు చనిపోయారు, దానిపైన ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఈ రోజు వరకు ఎటువంటి దర్యాప్తు ఏమైనా జరిగిందా, జరగలేదా, దాని గురించి మీకు తెలుసు? ఏమీ జరగలేదండి. అలా అని అడుగుతుంటే మేము చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం, అతను దొరకట్లేదు. వాళ్ళ ఫోన్ కూడా మేము ఇచ్చేస్తున్నాం, దానికి కూడా అసలు ఏం లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు, ఫోన్లు కూడా అతను తీయట్లేదు, ఆన్ చేయట్లేదు. అది చేస్తే మీకు దొరుకుతారని చెప్తారు, కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదండి. ఇప్పుడు చచ్చిపోయి 16వ తేదీ చనిపోయాడు, 20 రోజులు అవుతుంది, ఇంతవరకు తీసుకోపోవడం ఏంటంటే చర్యలు. అసలు పోలీసులు కూడా నాటకాలు ఆడిస్తారు. అతను డబ్బు ఉన్నాడు కదా, అతను డబ్బు గర్వం చూపిస్తున్నాడు, డబ్బుకు లొంగిపోతున్నారండి. పోలీసులు కూడా లొంగిపోయేటంటే వాళ్ళ మాట ఆడుతున్నారు. నా అన్నకి, నా వదినకి అసలు ఎటువంటి న్యాయం కూడా చెయ్యట్లేదు. ఇప్పుడు ఈ వేళ మీద కూడా అతను ఏంటంటే చౌదరి అప్పలనాయుడు వేరే వాళ్ళతో కూడా వాళ్ళిద్దరికీ కూడా చంపేస్తానని బెదిరింపులు కూడా చేస్తున్నారు. దీనికి ఏం చర్య? బొడుగు రమణ, వరద గోవిందరాజు, వీళ్ళు ముగ్గురు కలిపి మా అన్నని వదిన కూడా చంపేస్తానని చెప్తున్నాడంట, కబుర్లు పెడుతున్నాడంట. మరి ఏం చేస్తారు అతను? మరి ఇప్పటి వరకు కూడా న్యాయం కూడా ఏమీ చేయలేదు. తగు చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి తమ జీవితాన్ని చక్కబెడతారని ఆశిస్తున్నాము. మీపై బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ మళ్ళీ ఏమైనా ఫిర్యాదు ఇచ్చారా? చేసినా సరే పట్టించుకోవట్లేదు పోలీసులు, పట్టించుకోవట్లేదు అసలు. అందుకోసమే ఎస్పీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేశారు? నా అన్న వదిని వెళ్ళి ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళేసి నిన్న సోమవారం నాడు వెళ్ళేసి ఇచ్చారనమాట. ఎస్పీ గారు ఏమైనా స్పందించారు? ఎంటే ఫోన్ చేశారంట, మరి ఏమంది తెలియలేదు మాకు కూడా మ్యాటర్. ఎస్పీ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ పోలీసులు కానీ మీద ఏమైనా సంప్రదించారు? ఏం లేదన్నమాట, అసలు పట్టించుకోవట్లేదు.
చూస్తున్నారు కదా ఈ బాధితులు యొక్క ఆవేదన మీరు చూశారు. 20 రోజులు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి ఎఫ్ఐఆర్ నమోదైతే చేశారు. కానీ బాధితులు పరారీలో ఉన్నారు. ఆ పరారీలో ఉన్నటువంటి చౌదరి అప్పలనాయుడు, అలానే బొడిగి రమణ, వరద గోవిందరాజులు, ఈ ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు. అందులో ప్రత్యేకంగా అయితే ఒక్క చౌదరి అప్పలనాయుడు పైన మాత్రమే కేసు నమోదు చేశారు. ఈ రోజు కూడా ఆయన ఆ పరారీలో ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా అరెస్ట్ అయితే చేయలేదు. అలాగనే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. ఆర్టీవీ శ్రీహరిపురం గ్రామం బాధితుల కుటుంబం ఇంటి వద్ద నుంచి శ్రీహరిపురం గ్రామం నుంచి ఆర్టీవీ రవికుమార్. సౌదరి అప్పలనాయుడు గారు వచ్చి ముందు రోజు సౌదరి అప్పలనాయుడు శనివారం నైటు సోదరము బొడిగి రావణ ఇద్దరు వచ్చి వీళ్ళు వరదరాజు గోవింద ముగ్గురికి వెళ్ళి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి రేపు పొద్దున్న మీకు ఇల్లు డాబా స్వాధీనం చేసుకుంటాను, కోర్టు వారు మీకు నోటీస్ పంపిస్తామని బెదిరింపుల చర్యలకి పాల్పడ్డారు. ముగ్గురును వచ్చి నానా దుర్భసలాడి మీరు ఏం డబ్బులు కానీ ఇవ్వకపోతే మాత్రం స్తంభాన్ని కొట్టేసి మేము ఏది చేయాలంటే చేసుకొని మేము డబ్బులు వసూలు చేస్తామని మా ముగ్గురు మా భార్య మీద, నా మీద, మా బాబు మీద కూడా బెదిరింపుల చర్యలు పాల్పడ్డారు. ఆ మరుసటి రోజే మా బాబు సూసైడ్ కోసం పురుగు గడ్డి మందు తాగేసి ఆదివారం మధ్య 11:30 ప్రాంతంలో పురుగు మందు తాగేసి ఆత్మహత్య ప్రయత్నం పాల్పడ్డాడు. ఆ రోజే నాకు ఫోన్ చేసి నేను ఇమ్మీడియట్లీగా మాకు శ్రీకాకుళం రాఘుల జిమ్స్ హాస్పిటల్కి జాయిన్ చేశాను. ఆ రెండో రోజు ఉండి మంగళవారం నాడు మంగళవారం రాత్రి 8 గంటలకి చనిపోయాడు. ఇవన్నీ ఇంతవరకు కూడా కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కూడా చేసిన కూడా ప్రతి పోలీసులు కూడా తగు చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదు. నేటికి 20 రోజులు అవుతున్నా సరే ఇటువంటి చర్యలు కానీ అబద్ధాయిని కానీ అరెస్ట్ ఎవరిని కూడా బెండి వరద గోవిందరావు కానీ చౌదరి అప్పలనాయుడు కానీ బొడిగి రమణ గారిని కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ కూడా చేయలేదు. వాళ్ళు తగిలిపోయి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కేసు అయితే బుక్ చేశారు కానీ శనివారం నైట్ 8 గంటల టైంలోని దేవుడాడు సౌదరి అప్పలనాయుడు, వరదరాజులు, బొడిగి రమణ మా ఇంటి మీద పడి మా ముగ్గురిని కరెంటు స్తంభానికి కట్టి వసూలు చేస్తాను, మీ ఇల్లు ఏలామేస్తాను, మీకు రోడ్డు పాలు ఈడుస్తాను అని మాకు బెదిరించేతే నా కొడుకంటమో ఆత్మహత్య చేసుకున్నాడు. 11:30 గంటలకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కేసు చర్య తీసుకోలేదు, ఆడిని పట్టించుకోలేదు. వాడి పేరు సౌదరి అప్పలనాయుడినే పెట్టారు కానీ వరదరాజుల మీద పెట్టలేదు, బొడిగి రమణ మీద చర్య తీసుకోలేదు పోలీసులు. ఆడి మీదే యాక్షన్ తీసుకున్నారు. అందువలన నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నా కొడుకుని ఇప్పుడు ఇస్తాడా ఏం చేస్తాడు? ఆడు ఇప్పుడు కూడా దొరకలేదని అంటారు పోలీసులు. ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తెలియదే అంటాడు. తెలిసిన వాళ్ళు 10,000 ఇస్తాము, మీరు పట్టి చెప్పండి అని కూడా మాకు చెప్తున్నాడు. పోలీసులకు దొరకపోవడం ఏటి కారణం వాళ్ళు దొరకకపోవడం వాడు. అందుకే మా కుటుంబం కూడా మాకు కూడా ఇప్పుడు ఆత్మహత్య మేము చేసుకుంటామని సాలవంక మేము కూడా పురుగుల మందు తాగి చనిపోవడానికి కూడా సిద్ధంలో ఉన్నాం. మేము అంతవరకే మాకు మాటలు కూడా నోటంట రావడం లేదు. వాళ్ళు కూడా ఇంకేం చేస్తారని బెదిరిస్తారా అనేసి మేము భయపడుతున్నాం. ఇప్పటికీ ప్రజలు వాళ్ళిద్దరు కూడా ఉన్నాం మా మీద. వాళ్ళ మీద మాకు చర్యలు తీసుకోలేదు. బొడిగి సౌదరి అప్పలనాయుడు మీదే చర్య తీసుకున్నారు కానీ వాళ్ళ మీద మాకు చర్య తీసుకోలేదు. మాకు వీధులు పెట్టి బయట పెట్టి లాగారు. మమ్మల్ని కొడతామన్నాడు, తిడతామన్నాడు, అన్నీ కూడా చేశాడు. నా కొడుకును కూడా లాస్ట్కి ఆ గుళ్ళో ఎట్టుకున్నాడు. దేవుడు భగవంతుడు పెట్టుకున్నాడు. సౌదరి అప్పలనాయుడు చేసిన పనికి ఆడిప్పుడు కూడా దొరకలేదు. దొరకని వేళల్లోన మాకు దొరకలేదనేసి అంటారు పోలీసులు. పట్టుకుంటారు కానీ వాళ్ళకి ఎంతో డబ్బు వేస్తున్నారు కాబట్టే పట్టుకోవడం లేదు పోలీసులు. మరి ఏం చేస్తాము? ఇక వాళ్ళ ఇష్టము, న్యాయం చెయ్యాలనే కోరుకుంటున్నాం. మాకు కూడా ఇద్దరం కూడా మేము ఆ ఆత్మహత్య చేసుకోవాలనే గురవుతున్నాం. ఇప్పటికి వాళ్ళు కూడా ఆడైతే దొరకలేదు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారనే మేము భయపడుతున్నాము. అందుకారణం చేత మాకు ఏం చేస్తారో, న్యాయం చేస్తారో, అన్యాయం చేస్తారో లేకపోతే మేము కూడా చచ్చిపోవాలనే మాకు అనిపిస్తుంది. మా కొడుకు లేనప్పుడు మేమెందుకు ఉండాలి అని అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేశాడు. మీకు ఎంతమంది పిల్లలు అడిగారు? నాకు ఒక కొడుకు ఒక కూతురు అని చెప్పేసరికి నాకు సోహ తప్పాను. డాక్టర్లు తెచ్చేసరికి నాకు కేవి లేదు, గుర్తు లేదు. అప్పటికి నా కొడుకు పోయిన నుంచి మాకు మరి కూడా ఉండాలని లేదు, చచ్చిపోవాలని అనిపిస్తుంది. నాకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకుని తిన్నారు. దానివల్ల ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా కోరుకుంటున్నాను.
పొన్నాడు సురేష్ అనే అబ్బాయి అండి 16వ తేదీని మందు తాగేసండి. అతను మా అన్నయ్య ఏంటంటే ఒక అతని దగ్గర చిట్టి కట్టాడు, అమౌంట్ ఇవ్వలేదు సరి కదా, కాగితాల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళ ఇంటి మీద వాళ్ళ మీద కేసు వేసాడు. కేసు వేసి నిన్ను నీ అమ్మని నీ బాబుని రోడ్లోకి లాగేస్తాను, స్తంభం కేసు కొడతాను అండ ఉన్న ముందు రోజు శనివారం 8 గంటలకు వచ్చి అతను కేకలు పెట్టడం ఉన్న నా మయనాడు వచ్చాం కదా గడ్డి మందు తినేశాడు. నీ తినేసి 2 రోజులు హాస్పిటల్లో ఉండి మంగళవారం నైట్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు కూడా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఆ కేసు అలాగే పక్కన పెట్టేశారు. వాళ్ళ డబ్బు ఉందని డబ్బు దాహంతో ఇలా చేస్తున్నారు అన్నమాట. మరి మా అన్నకి వదినకి దిక్కెవరు అవుతారు? ఈ పరిస్థితిలో కొడుకు వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి ఆ కొడుకు లేక అనాథలు అయిపోయారు, దిక్కు ముక్కు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ సోదరు అప్పలనాడు ఏం చేస్తాడో తెలియట్లేదు, పరారై తిరుగుతుందని చెప్తున్నారు. పోలీసులు కూడా ఏంటంటే పట్టుకుంటాను అంటున్నారు కానీ ఉట్టి ఫేక్, అదంతా ఏం పట్టుకోవట్లేదు. ఈ కేసు మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా ఇవ్వలేదన్నమాట. మరి బొడుగు రమణ వరదరాజు గోవిందరాజు వీళ్ళు ముగ్గురు కూడా కలిపేసి మా కుటుంబాన్ని, ఆ అన్న కుటుంబాన్ని ఈదికి లాగారు. నా మేనడు చావు కారణం మాత్రం వాళ్ళ ముగ్గురే. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళి నిన్న కాగితాలు ఇచ్చారనమాట. అతను కూడా వాళ్ళిద్దరు కూడా పట్టించుకోవట్లేదు, ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అలాగే చూస్తున్నారు. ఎందుకు ఇలా కాలయాపన చేస్తారో తెలియట్లేదు. నా అన్న వదిన కూడా చంపేస్తారేమో వీళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా పెద్ద ద్రోహులు. వాళ్ళు నా అన్న కుటుంబాన్ని కూడా చంపడానికి కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని వీళ్ళకి ప్రాణహాని ఉందని నా అన్న వదిని నా మేనగోళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళకి దిక్కు ముక్కు ఎవరూ లేరు. ఇంతవరకు కేసు కూడా బయటికి రాలేదు. అలా కాలయాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని తెలియట్లేదు అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.